నీ న్యాయవిధులను బట్టి నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నానంటే నేను అనుకునేవాడిని మొదట్లో ఇంత టైం ఎక్కడ దొరికింది ఆయనకొని. దినానికి 7 మార్లు స్తుతించే సమయం దావీదుకి ఎక్కడ దొరికింది? ఆయన దాను మొదలుకొని బెయిర్షెబా వరకు విస్తరించిన మహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఆయన తనకు టైం కలుగజేసుకున్నాడు. టైం అందరికీ ఉందండి. నాకు తెలిసి ప్రతి వ్యక్తి మొబైల్ని రోజుకి 70 సార్లు చూస్తారనుకుంటున్నాను నేనైతే. పోనీ 10 టైమ్స్ అన్నా చూస్తాం. అదే 10 టైమ్స్ ఆ కొన్ని నిమిషాలు దేవునికి స్తుతి చెల్లించడం నేర్చుకుంటే వ్యక్తి జీవితం మారిపోతుంది. కాబట్టి నువ్వు మొబైల్ చూసే ప్రతిసారి చూడ్డానికి ముందుగా యేసయ్యను స్తుతించి వాక్యం చదివి చేస్తే అప్పుడు వ్యర్థమైనవన్నీ కూడా దూరం అయిపోతాయి. నీ మనసు ఇష్టపడదు. నువ్వెందుకు వ్యర్థమైనవి చూస్తున్నావంటే నీ మనస్సుకు అవంటే ఇష్టంగా ఉంది. అవి ఇష్టంగా ఉంది కాబట్టి చూస్తున్నావు. అయితే అవి దేవునికి వ్యతిరేకమని నీకు తెలుసు. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే నీవు దేవుని దగ్గరకు వస్తే అవి దూరం అవుతాయి.